I personally learned a lot from Rajashekar Reddy ji. My Bharat Choro Yatra, the walk from Kanyakumari to Kashmir, was inspired by Rajashekar Reddy ji's yatra across Andhra Pradesh. ఈ రోజు వరకు కూడా రాజశేఖర్ రెడ్డి అని పేరు తలుచుకునే వాళ్ళు, గుండెల్లో పెట్టుకొని పూజించుకునే వాళ్ళు కోట్లల్లో ఉన్నారు మన రాష్ట్రంలో. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. రాజశేఖర్ టైగర్ ఆయన కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి చేసిన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారిని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నవాడు ఈయనకన్నా పెద్దవాడు. అంత చిన్న వయసులో రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు. వారిని శాశ్వతంగా మనం గుర్తు పెట్టుకున్నాము అంటే వారు నాయకుడుగా, సంక్షేమ సృష్టికర్తగా, అభివృద్ధి రాష్ట్రంగా నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దడం. ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత ఇంకా రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా కనపడేటువంటి ఏకైక ఆనాటి ముఖ్యమంత్రి ఎవరంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. जब भी मैं यहाँ खड़े रहता हूँ मुझे एक शख्स जरूर याद आते हैं और वो है वाईएस राजशेखर रेड्डी साहब. ఉచిత కరెంటు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ప్రారంభించినట్టు నేను చేసామని మీకు చెప్పాం. వాస్తవానికి ఉచిత కరెంటు వ్యవసాయానికి ప్రారంభించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నేను ఒక మాట అడుగుతా, మీరు సమాధానం చెప్పండి. ఆరోగ్యశ్రీ అంటే ఎవరు యాదకొస్తారు మీకు? వైఎస్ఆర్ ఫౌండేషన్ వేసింది రాజశేఖర రెడ్డి వేశాడు. ఆ ప్లాన్స్ అన్ని అమలు చేసింది రాజశేఖర రెడ్డి అమలు చేశారు. కాబట్టి ఈ రోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూస్తే శంషాబాద్ ని ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్ గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఆయన మాట తప్పడు, అనుకున్న పని చేస్తాడు. 2005 నుంచి నక్కపల్లి రెడ్డి కావచ్చు, ఇవన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఇవన్నీ, ఈ కాన్సెప్ట్ ఇవన్నీ మిగతా మన పార్టీలు ఎవరు కూడా చేసింది కాదు. The Congress government under the leadership and government of Dr. Rajashekara Reddy has given the highest priority to irrigation.